ఈరోజు మనం మొట్టమొదటి పునరుద్ధాన దినం మార్చి మాసంలో అడుగుపెట్టాం కనుక దాన్ని బట్టి దేవుని స్తుతించాలి. హల్లెలూయా. చాలామందికి ఈ అవకాశం కూడా లేదు. అంటే మనం గురించి మనం ఆలోచిస్తున్నాం కానీ ప్రపంచ పరిస్థితులు ఓవరాల్గా మనం చూస్తే ద కండిషన్స్ ఆర్ సో బ్యాడ్ అండ్ నోబడీ కెన్ సే దట్ టుమారో ఈజ్ గ్యారంటీడ్. కనుక అలాంటి పరిస్థితుల్లో భయంకరమైన పరిస్థితుల మధ్యలో మనం ఉంటున్నాం కనుక దేవుని మీద పూర్తిగా ఆధారపడాలి. దేవునికి పూర్తిగా దగ్గరికి రావాలి. దేవుని తెలుసుకుంటున్నాం కానీ దగ్గరకు రావడానికి ఇష్టపడ్డం లేదు. మరీ దగ్గరకు వస్తే దేవుడు పట్టేసుకుంటాడేమో అన్నంత భయంగా ఉంది. దేవుడు కావాలి కానీ మరీ అంత అక్కర్లేదు అనుకుంటున్నాం. అలాంటిది ఏమి ఉండదు. ఒకటి 0, రెండోది 1, 2 డిజిటల్ ట్రాన్స్మిషన్ అంతా కూడా. అంటే 0లో ఉండిపో. అక్కడ నీకు ఈ లోకంలో చాలా కంఫర్ట్స్ ఉంటాయి, గుంపులు ఉంటారు, అన్ని రకాలుగా ఎంజాయ్మెంట్స్ ఉంటాయి. వాడు అది కూడా వదిలేసుకొని దేవుని దగ్గరకు వచ్చిన పేరు చెప్పుకొని ఇటు లేదనుకోండి, వెచ్చదనం లేకుండా నులివెచ్చని స్థితిలో ఉంటాం. నులివెచ్చని స్థితిలో ఉంటే ప్రకటన గ్రంథంలో ఉండే వాక్యం ఏం చెప్తుందంటే దేవుడు నేను తోసివేస్తానంట, నువ్వేస్తానంటున్నాడు. కాబట్టి అది మంచి పరిస్థితి కాదు. నులివెచ్చని స్థితి దిగాల, పూర్తిగా దిగాలి. నేను ఇంకా పూర్తిగా దిగలేదండి, ఇలాంటివన్నీ కూడా దేవునికి పనికిరావు. కాబట్టి అందరం దేవుళ్ళు ఎదుగుదాం. గత కొద్ది మాసాలుగా మనం ఈ యొక్క మత్తయి సువార్తలో చాలా దేవుని వాక్యం మనం ఎంతగా ధ్యానిస్తున్నాం. అవి చదివినప్పుడు అంతా కూడా మనల్ని దేవుడు బలపరుస్తూనే ఉన్నాడు. కనుక ప్రభు ఈ సమయంలో మనల్ని సజీవులుగా ఆయన ఉంచినందుకు ఆయనకి స్తుతులు చెల్లిస్తూ మనం ముందుకు సాగిపోదాం. ఈరోజు మన యొక్క ధ్యానాంశానికి మత్తయి సువార్త 22వ అధ్యాయంలో 15వ వచనం నుంచి 15 నుంచి 33 వరకు వచనాలు మనం చదువుదాం. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనము మీరు చదవండి. లేవగలిగిన వాళ్ళు లేవరు, ఇట్స్ నాట్ కూర్చోవలసిన బైబిల్ తీసుకురాకపోతే పక్కా దాంట్లో చూడండి, లేకపోతే ఇక్కడ ఓకే ఇట్ ఈస్ దేర్ రైట్. అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటలలో ఆయనను చిక్కుపరచవాలని ఆలోచన చేయొచ్చు. నీకేమి తోచుచున్నది? కైసరుకు పన్నించుట న్యాయమా కాదా? మాతో చెప్పమని అడుగుటకు హెరోదీయులతో కూడా తమ శిష్యులను ఆయన వద్దకు పంపిరి. పన్ను రోక ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా వారు ఆయన వద్దకు ఒక దేనారము తెచ్చిరి. అందుకు ఆయన అలాగైతే కైసరువి కైసరునకు, దేవునివి దేవునికి చెల్లించుడని వారితో చెప్పాను. పునరుద్ధానము లేదని చెప్పేది సదుకాయులు ఆ దినమున ఆయన ఎదుకు వచ్చి మాలో 7 సహోదరులు ఉండిరి. మొదటివాడు పెళ్లి చేసుకుని చనిపోయాను. అతనికి సంతానం లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసుకునేను. అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయాను. పునరుద్ధానమందు 7 ఆమె ఎవరికి భార్యగా ఉండని, ఆమె వీరందరికీ భార్యగా ఉండను కదా అని ఆయన అడిగారు. పునరుత్థానము అందు ఎవరునూ పెళ్లి చేసుకున్నారు, పెళ్లికి ఇయ్యబడరు. వారు పరలోకమందున్న దూతల వలె ఉందురు.
ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడని వారితో చెప్పింది. జనులు విని ఆయన బోధకు ఆశ్చర్యపడింది. 2 మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. 21వ వచనము, అందుకు ఆయన, అలాగైతే కైసరివి కైసరుకును, దేవునివి దేవునికి చెల్లించును. రెండవది 32వ వచనం, 33వ వచనం, ఆయన సజీవులకే దేవుడు. ప్రార్థన చేసుకున్నాం. ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. సజీవులే కదా నిన్ను స్తుతిస్తారని చెప్పావు. అవును ప్రభువా, నిన్ను స్తుతించలేని ఆత్మలు, నిన్ను స్తుతించలేని యొక్క పరిస్థితులు అన్నీ కూడా ప్రభువా నాయన నీవు కావు. నిన్ను స్తుతించాలి. మేము సజీవుగా ఉన్నామంటే మేము స్తుతించాలి. సజీవులుగా మేము జీవించడానికి సహాయం చేయండి ప్రభువా. నీ ఏదైతే దేవునికి సంబంధించి ఉన్నదో ప్రభా, అది దేవునికి ఇవ్వడానికి కూడా, దేవుని గణపరచడానికి కూడా మాకు సహాయం దయచేయండి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం ప్రభా. నిన్ను ప్రభా నీ దినమెల్లా కూడా కీర్తించిన మేము ఆ రుణము తీర్చుకోలేమయ్యా. మీరు మా మధ్యలో ఉన్న దేవుడు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభా. నీకు వందనాలు. గాయపడిన సమయంలో మీరు కాచి కాపాడే దేవుడు ప్రభా. బాధల్లో ఇరుకుల్లో ఉన్నప్పుడు కాచి కాపాడే దేవుడు. సమస్తాన్ని చూస్తున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం ప్రభా. వందనాలు, వందనాలు, వందనాలు. మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. కృపా సత్య మహోన్నతుడు మహాగణుడు అయినప్పటికీ కూడా వినయము గల వారి దగ్గర నివసించడానికి ఇష్టపడుతున్న దేవుడు కనుక నీవు బలమైన దేవుడు, మహోన్నతుడు, సమస్తం ఎరిగిన ప్రభా. మమ్మల్ని పరిశుద్ధపరచడం, పరిశుద్ధతలోకి నడిపించడం, పరిశుద్ధ జీవితంలో ఉండాలని మాత్రమే మీరు కోరుకుంటున్నారు కనుక యెహోవా దేవుడుగా కలిగిన జనులు ధన్యులు. నిన్ను ఆరాధించి, నిన్ను వెంబడించి పరిశుద్ధ జీవితాలతో మిమ్మల్ని మహింపరిచే కృప మా అందరికీ దయచేయండి. మీకు మహిమ చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చున్నాం. ఇరవై 22వ అధ్యాయంలో పరిసయ్యులు వచ్చి ఆయనను చిక్కుపరచవలనని ఆలోచన చేస్తూ, బోధకుడా, సత్యవంతుడవై నీవు దేవుని మార్గాన్ని సత్యముగా బోధించున్నావు, నీవు ఎవరిని లక్ష్య పెట్టవు, మొమాటం లేనివాడు అని ఆయన అడుగుతున్నాడు. నీకేమి తోచుతున్నది? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా? ఈజ్ ఇట్ రైట్ టు పే ద ట్యాక్సెస్ అనేది ఒక మాట. ఇక్కడ యేసు ప్రభువుని తప్పుపట్టాలని
రెండు వర్గాల వాళ్ళు ఉన్నారు. హెరోదీయులు, వాళ్ళు పన్ను కడతారు, ప్రభుత్వంలో పాలుభాగస్తులుగా ఉంటారు హెరోదీయులు. అయితే పరిసీయులు పన్ను కట్టడం వాళ్ళకి ఇష్టం లేదు, రోమా ప్రభుత్వం కింద ఉండడం అసలే ఇష్టం లేదు. కనుక పన్ను కట్టకుండా మరి ఉండాలని, మనకు పన్ను కట్టకూడదని వాళ్ళ ఉద్దేశం. కనుక వీళ్ళిద్దరూ వచ్చున్నారు. యేసు ప్రభు ఒక మాట అంటే ఒక వర్గం, ఇంకొక మాట అంటే ఇంకొక వర్గం పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ మనకు ఏం చెప్తుంది ఈ యొక్క మాటలంటే, కైసరుకు పన్నించుట న్యాయమా అంటే ప్రభుత్వానికి పన్ను కట్టడం న్యాయమా, ప్రభుత్వం యొక్క పనుల్ని మనము యాక్సెప్ట్ చేయడం న్యాయమా, ప్రభుత్వానికి లోబడి ఉండడం న్యాయమా, ఇవన్నీ కూడా క్వశ్చన్స్ అన్నీ కూడా 1 by 1 మనకు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఆ యొక్క ప్రశ్నను అడిగినప్పుడు ఆల్రెడీ యేసయ్య మరి ఆ యొక్క పన్ను విషయమై వాళ్ళకి ఇంతకు ముందుగానే చూపించాడు. మత్తయి సువార్త 17వ అధ్యాయము 25వ వచనంలో చూస్తే ప్రీవియస్ చాప్టర్స్లో అతను ఇంట్లోనికి వచ్చి మాట్లాడకముందే యేసు ఆ సంగతి ఎత్తి, సీమోనా, నీకేమి తోచుతున్నది? మూరాలు సుఖమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు, కుమారుల యొద్దన అన్యుల యొద్దన అని అడిగాను. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా యేసు, అలాగైతే కుమారులు స్వతంత్రులే, అయినను మనము వారికి అభ్యంతరం కలగజేయకుండా ఉండునట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చి చేపలు పట్టుకొని దాని నోరు తెరసిన యెడల 1 షెకెలు దొరుకును, దాన్ని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికి ఇమ్మని అతనితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క వాక్య భాగంలో ఆల్రెడీ యేసయ్య వీళ్ళకి జవాబు ఇచ్చాడు. కైసరుకి పన్ను మనం అభ్యంతరం చెప్పకూడదు, మనం ఆ యొక్క అధికారాన్ని ఎదిరించకూడదు అన్నట్టుగా ఇక్కడ ఆల్రెడీ యేసయ్య చెప్పినట్టుగా మనము చూస్తున్నాం. అయితే ఇక్కడ వీరు యేసు ప్రభువుని మరి చాలా ఎదురిస్తూ కూడా చాలా మంచి వాళ్ళు అన్నట్టుగా నటిస్తున్నారు. అంటే వేషధారం, అందుకని వేషధారులారా అని ఆయనని, నన్ను ఎందుకు శోధించుతున్నారు, పన్ను రూక ఒకటి నాకు చూపుడని చెప్పగా వారు ఆయన వద్దకు ఒక దేనారం తెచ్చినప్పుడు దాని మీద ఈ రూపము పైవ్రాత ఎవరిదని ఆయన అడిగినప్పుడు వారు కైసరు అని చెప్పారు. అందుకు ఆయన, కైసరవి కైసరుకు, దేవునివి దేవునికి ఇవ్వండి. రెండర్ అంటు గాడ్ వాట్ బిలాంగ్స్ టు గాడ్. దేవునికి సంబంధించింది దేవునికి ఇవ్వాలి కదా. హల్లెలూయా. సో యాక్చువల్గా కైసరికి ఇవ్వాల్సింది, లేకపోతే ప్రభుత్వానికి ఇవ్వాల్సింది, గవర్నమెంట్కి ఇవ్వాల్సింది, మనం చేయాల్సిన పనులు దానిలో నుంచే వస్తాయి. యాక్చువల్గా నువ్వు ఎప్పుడైతే దేవునికి ఇవ్వాల్సిన సమయం, దేవునికి ఇవ్వాల్సిన బాధ్యతలు ఏవైతే నువ్వు చేయాల్సినవి అవన్నీ నువ్వు చేస్తూ ఉంటే ఆ రెండో పార్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. కైసరికి ఇవ్వాల్సింది. దేవుడు ఎవరిని కూడా ఎదిరించమని చెప్పలేదు. బికాస్ ఆల్ గవర్నమెంట్స్ ఆర్ గివెన్ బై గాడ్, ఆల్ అథారిటీస్ కేమ్ ఫ్రమ్ గాడ్. దేవుని యొక్క ఉద్దేశం లేకుండా నీవు అధికారిగా ఎక్కడ ఉండవు. ఒక అధికారి కింద నువ్వు పనిచేస్తున్నావంటే దేవుడు నిన్ను ఊరికేనే పెట్టలేదు అక్కడ. సో ఆ యొక్క సిస్టమ్ని దేవుడు ఉంచాడు రైట్ ఫ్రమ్ ది బిగినింగ్. ఈరోజు మనం కొంతమంది కేర్లెస్గా బిహేవ్ చేయొచ్చు, అయితే దేవుడికి అది ఇష్టం లేదు. ఆల్ అథారిటీస్ ఆర్ గివెన్ బై గాడ్. హల్లెలూయా. ఒకవేళ మనకు నచ్చకపోవచ్చు, ఒకవేళ ఈ గవర్నమెంట్ మనకు క్రిస్టియన్స్ అంటే ఒకవేళ నచ్చకపోయినా కొన్ని పద్ధతులు చేసిన ఈవెన్ దెన్, బట్ గాడ్ ఈజ్ అలవింగ్ ఇట్. శోధనలు వచ్చినాయి, దేవుడు అలో చేస్తున్నాడు. కష్టాలు వస్తున్నాయి, దేవుడు అలో చేస్తున్నాడు. మనం దాన్ని, నాకెందుకు ఈ కష్టం ఇచ్చిన దేవుడు అని చెప్పి అడుగుతారు ఎవరైనా? అడగడానికి అధికారం లేదు. నువ్వు నిజంగా దేవుని యొక్క పద్ధతులను అలవ చేసుకుంటే కష్టం వచ్చినప్పుడు దానిలో ఎలా నిలబడాలి, ఏ విధంగా నేను ఎదుర్కోవాలి, ఈ పరిస్థితిలో నుంచి ఎలా వెళ్ళాలి, అవి కావాలి మనకు. అది మెచ్యూరిటీ. అలా కాకుండా అక్కడే
నాకు ఇది ఎందుకు వచ్చింది అని మనం కృంగిపోవడం కాదు. దేవుడు కొన్ని అలౌ చేస్తూనే ఉన్నాడు, చేస్తూనే ఉన్నాడు. ఈరోజు మనం చూస్తున్నాం అన్ని పరిస్థితుల్లో దేవుడు పూర్తిగా సక్సెస్ఫుల్ అంటే ఒకదానికన్నా జయమించుకుంటూ పోవడమే కాదు. కొన్ని దగ్గరలో దేవుడు ఆగు అంటాడు, కొన్నిసార్లు ఆలోచించు అంటాడు, కొన్నిసార్లు దేవుడు ఇది కాదు కదా అంటాడు. కాదన్నప్పుడు చక్కగా మనం ఆగాలి. అది తెలుసుకోకుండా దేవుడు నన్ను ఆపాడు కనుక ఇంకా నన్ను దేవుడు వదిలేశాడు అని చెప్పి మనము పట్టుకోకూడదు. కనుక దేవునికి ఇవ్వడానికి మనము నేర్చుకోవాలి. దానిలో భాగమే కైసరం అనేది కైసరికి. చూడండి, మన యొక్క బైబిల్ గ్రంథంలో కూడా చక్కగా ఇది తెలియపరచబడ్డది. రోమా పత్రికలో 13వ అధ్యాయం ఒకసారి మనం చూస్తే వెరీ క్లియర్గా దేవుడు ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. 13th chapter verse 1 నుంచి మనం చూద్దాం. దేవుని వల్ల కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు. ఉన్న అధికారులు దేవుని వల్లనే నియమింపబడి ఉన్నది. సో మొట్టమొదటి మాట ఏమంటున్నాడు? పై అధికారులకు నీవు లోబడి ఉండాలి. సో మనకు నచ్చలేదు అనుకోండి, ఒక ప్రేయర్ ఐటమ్ పెడతాం, దీన్ని తీసి ప్రభు అంటాం. ఫస్ట్ థింగ్ ఇది అసలు నాకు నచ్చడం లేదు, రోజు గొడవ ఏంటి ప్రభు, మొట్టమొదటిగా ఆయన లేపేయండి కదా. మనకు వచ్చే కఠినమైన పదం అది. ఎందుకంటే మనం అక్కడ వర్క్ చేయలేము. కాదు, మనం అనుకుంటాం అంతా నేను ఎంకరేజ్ చేసే వాళ్ళే ఉండాలని అనుకుంటాం. నువ్వు ఏది చెప్తే అదిగా. అలా కాదు. దేవుడు నన్ను అక్కడ ఉంచాడు అంటే యూ హ్యావ్ టు ఫేస్ ఇట్. ఆ అధికారితో నువ్వు మేబీ గాడ్ ఈస్ పుట్టింగ్ దేర్ టు ప్రే ఫర్ హిమ్. దేవుడు ఎందుకోసం పెట్టాడో తెలియదు కానీ బట్ నిశ్చయంగా అక్కడ ప్రతి వాడు పై అధికారులకు ఏమలా లోబడి ఉండాలి. సో ఎక్కువ మంది ఇది తెలియక తిరుగుబాటు చేస్తూ ఉంటారు. అసలు యాక్చువల్గా కొన్ని పరిస్థితులు అయితే అసలు ఇది నా యొక్క పొజిషన్ కాదేమో, నేను ఇక్కడ ఉండాల్సిన దాన్ని కాదేమో, నేను వేరే దానికి వెళ్ళిపోతాను అనమాట. అంటే దేవుడు నిన్ను అక్కడ ఉద్దేశ ప్రకారంగా ఉంచాడనేది ఎప్పుడు మర్చిపోయి ఇంకొక దగ్గరికి వెళ్ళిపోతే అది సక్సెస్ఫుల్ లైఫ్ కాదు. అది దేవుడు నిన్ను అక్కడ ఉంచాడు. దేవుడు అక్కడ ఉంచాడు అంటే గాడ్ హెస్ గాట్ సమ్ పర్పస్. అది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఆ కుటుంబంలో సమస్యలు వస్తున్నాయి, ఆ కుటుంబంలో నుంచి వదిలేసి వెళ్ళిపోవడం అనేది చాలా సింపుల్. అది కానీ వాళ్ళతో నువ్వు ఎంతవరకు చేయగలవు, ఎంతవరకు అడ్జస్ట్ అయ్యి వెళ్ళాలో అన్నీ నేర్చుకోవాలి. ఒకవేళ లేదనుకుంటే దేవుడు తప్పించుకునే మార్గం కూడా ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ నువ్వు దాన్ని భరించలేనంత స్థితి వచ్చిందనుకోండి, దేవుడు అక్కడి నుంచి తప్పిస్తాడు. ఎందుకు ఈ విధంగా చెప్తున్నాను? దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు. ఆమేన్, హల్లెలూయా. రష్యా గవర్నమెంట్ అయినా, చైనా అయినా, ఏదైనా సరే దేవుడు అలా చేస్తున్నాడు అంతే. ఇవన్నీ కూడా దేవుని యొక్క కాలగతుల్లో వెళ్తున్నాయి, దేవుని యొక్క సిస్టంలో వెళ్తున్నాయి. గాడ్ ఈజ్ మానిటరింగ్ ఎవ్రీథింగ్ అండి. ఈరోజు మనం దైవ సన్నిధికి రావాలనేది దేవుడు పుట్టించే ఉద్దేశం. దానికి ఎదిరించి ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ దేవుని యొక్క నియమాన్ని మనం పాటిస్తే ప్రతి ఒక్కటి కూడా దేవుని వలన నియమించబడి ఉన్నది. ఒకవేళ దుఃఖం కలగచ్చు, బాగా తిట్టారనుకోండి పై ఆఫీసరు, దుఃఖం ఉంటుంది. దేవుని దగ్గరికి వచ్చి అడగాలి మళ్ళా, ప్రభా నేను ఎలాగా ఉండాలి, నేను ఎలాగా మారాలి, ఎలాగా నేను సెట్ అవ్వాలి, ఎలాగా నేను దీని నుంచి అధికంగా బయటకు రావాలి. ఇవన్నీ కూడా మనం ప్రార్థన చేయొచ్చు. కాబట్టి అధికారుల్ని సింపుల్గా నేను లెక్క చేయనండి అని చెప్పడం కాదు. లెక్క చేయడం అనేది అసలు అధికారం కిందకి నువ్వు లేవు. ఒకటి దగ్గర దేవుడు నీకు పర్మిషన్ ఇస్తాడు. దేవుణ్ణి స్తుతించుకుంటా అంటే సుప్రీం అథారిటీ ఇట్ బిలాంగ్స్ టు గాడ్. దేవుణ్ణి ఆరాధన చేయలేని పరిస్థితి అంటూ వచ్చినప్పుడు అక్కడ మాత్రమే చెప్తాడు. షద్రకు అబేద్నెగోలకి మరి ఇచ్చిన ధైర్యం దేవుడు ఇస్తాడు. దేవుని కోసం నిలబడు. అంతేగాని చిన్న చిన్న వాటిని కూడా ఒక పోలీసింగ్ ఉంది. అలాగే మెయిన్గా ఇక్కడ ట్యాక్స్ కట్టడం, చాలామందికి ట్యాక్స్ కట్టడం ఇష్టం లేదు. ఎలాగా వదిలించుకుందామా అని చూస్తాం.
బట్ ఇట్ ఈస్ రైట్ టు పే ద ట్యాక్సెస్. ఎందుకంటే దేవుడు అది ఆ యొక్క సిస్టమ్ ఉంచాడు. గవర్నమెంట్ రన్ చేయాలంటే యూ హ్యావ్ టు పే ద ట్యాక్సెస్. కాబట్టి అవి కాకుండా చేసేయడం అనేది యాజ్ ఎ క్రిస్టియన్, యాజ్ ఎ బిలీవర్ నీకు మంచిది. కనుక దేవుడు ఆ యొక్క అధికారాలను ఇచ్చాడు. దేవుడు అధికారాన్ని ఇచ్చిన దాన్ని నువ్వు ఎదిరిస్తే, ఇక్కడ ఏమంటున్నాడు వర్స్ 2లో, కాబట్టి అధికారాన్ని whoever resists the authorities resists what God has appointed. దేవుడు ఏది పెట్టాడో దాన్ని ఎదిరిస్తున్నాను. ఎదిరించి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోలేవు. కనుక ఎదిరించుకో. ప్రార్థన ఒక్కటే మనము చేయాలి. ఎదిరించు వారు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకుంటారంట. ఎందుకని? ఫార్ రూలర్స్ ఆర్ నాట్ ఎ టెర్రర్ టు గుడ్ కాండక్ట్ బట్ టు బ్యాడ్. కదా, తప్పు చేసే వాళ్ళకే వాళ్ళు చాలా భయంకరంగా ఉంటారు. దొంగతనం చేసేవాడు చూడండి, సడన్గా పోలీసు ఎదురు పెడితే గుండెలు అదిరిపోతాయి. ఎందుకంటే ఆడ చేతిలో ఏదో ఒకటి దోసుకొని వస్తున్నాడు కదా, నిలబడలేడు. ఆడు అడగక్కర్లేదు, అయినా కూడా భయం వచ్చేస్తుంది. సో ఎందుకు? తప్పు చేస్తున్నాడు. కాబట్టి వాళ్ళ యొక్క నియమాలు గవర్నమెంట్ ఇచ్చినటువంటి కూడా అవి మంచివే అని దేవుని వాక్యం చెప్తుంది. అలాగే దేవుని పరిచారకులు, అధికారులు చూడండి, మంచి కార్యాలకి భయంకరులు కాదు వాళ్ళు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు, అంటే వాళ్ళని కూడా దేవుడు పరిచారకులుగా తీసుకుంటున్నాడు. ఈ యొక్క ఉదాహరణ మనకు నెబుకద్నెజర్ విషయంలో తెలుస్తుంది. నెబుకద్నెజర్ ఏమంటాడు తెలుసా? ఆయన కూడా నా సేవకుడు అంటాడు. మనకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఇదేంటి, దేవుని బిడ్డలందరూ తీసుకొని పోయి బందీఖానాలో పెట్టేస్తుంటే, బబులోన్లో ఆలయాన్ని ధ్వంసం చేస్తూ ఉంటే అతను నా సేవకుడు అంటాడేంటి? ఇవి బైబిల్ కాలేజీలోనే అర్థమవుతాయి మీకు, డీటెయిల్స్ కావాలంటే. కానీ ఈ విషయాల్లో మనం అర్థం చేసుకుంటే దేవుడు ఎందుకు నెబుకద్నెజర్ పెట్టాడు? దెర్ ఇస్ ఓన్లీ వన్ రీజన్, టు కరెక్ట్ గాడ్స్ చిల్డ్రన్. ఆమేన్. ఏంటి, దేవుని బిడ్డల మీద, దేవుని బిడ్డలకి అధికారం ఇవ్వచ్చు కదా, ఎక్కడోనే ఒకటి తీసి పెట్టచ్చు కదా. వీళ్ళు ఎవరికి వినడం లేదు. రాజు కావాలన్నారు, రాజు మాట వినడం లేదు. అలాగే యాజకులు ఉన్నారు, యాజకుల మాటలు కూడా వినడం లేదు. అలాంటి పరిస్థితుల్లో మొత్తం ఇశ్రాయేల్ అందరిని తీసుకొని బబులోను సామ్రాజ్యానికి తీసుకొని ఆలయం ధ్వంసం చేయబడ్డారు. ఇవన్నీ చేసింది ఎవరు? నెబుకద్నెజర్. ఆమె తెలిసిన వాళ్ళు అలాగే చెప్పండి. డౌట్గా చూస్తున్నాను. నేను ఓన్లీ బైబిల్లోనికే చెప్తున్నాను. ఐఎమ్ నాట్ గోయింగ్ బియాండ్ బైబిల్. అయితే నెబుకద్నెజర్ అతను బిలీవరా? కాదు, అన్యుడైన రాజు. అతన్ని కూడా నా సేవకుడు అన్నాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? నీకు మేలు కలుగుటకు అధికారులు ఎవరు? దేవుని పరిచారకులు. వారికి భయపడక ఉండకూడదువా, మేలు చేయుము, అప్పుడు వారి చేత నీవు మేపు పొందెదు. నీవు చెడ్డది చేసిన ఎడల భయపడము, వారు ఊరకే ఖడ్గము ధరించరు. కీడు చేయు వారి మీద ఆగ్రహం చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు. కాబట్టి వాళ్ళందరినీ కూడా దేవుడు రెస్పెక్ట్ఫుల్గా గాడ్ సర్వెంట్స్ అంటున్నాడు. కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండుట అవశ్యము. ఏలయనగా వారు దేవుని సేవకులైండి ఎల్లప్పుడూ ఈ సేవ ఎందే పని కలిగి ఉండరు. ఇందుకే కదా మీరు ఏం చేస్తున్నారు? అందుకే మీరు పన్ను కట్టుతున్నారు. ఎత్తు పెట్టుకోండి. కాబట్టి ఎవరికి పన్ను వానికి పన్ను, ఎవనికి సుంకము వానికి సుంకము. ఎవని ఎడల భయం ఉండాలనో ఎవని ఎడల సన్మానం ఉండాలో సన్మానం. అందరికీ వారి వారి రుణాలను మీరు తీర్చాలి. ఏ రుణం పెట్టుకోకూడదు. యేసయ్యకే మనం పూర్తిగా రుణపడతాం. ఎందుకని ఎంత చేసినా కూడా ఆయనకి
రుణం తీర్చుకోవాలి కదా. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇంకొక రెఫరెన్స్ కూడా మనం చూద్దాం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. 1 Peter chapter 2 verse 13. మనుషులు నియమించే ప్రతి కట్టడకును ఆ. ప్రభువు నిమిత్తమై లోబడి ఉండాలి. మనుషులు నియమించే ప్రతి కట్టడకి మనం ఎందుకు లోబడాలి? వాళ్ళ కట్టడలు వాళ్ళని కాదు, కానీ ప్రభువు ఒక శాంతికరమైన ఒక అట్మాస్ఫియర్ అక్కడ రావాలంటే దేవుడు కోరుకునేది ఏంటంటే అందరూ సమాధానంగా ఉండాలి. అందుకని ఏమంటున్నాడు ఇక్కడ, మనుషులు నియమించే దాన్ని ప్రతి కట్టడకును ప్రభువు దేవుని కొరకు మీరు లోబడి ఉండు. లోబడి ఉండాలి. తర్వాత రాజు అందరికీ అధిపతి అనియు నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలిగించుటకును రాజుల వలన పంపబడిన వారిని వారికి లోబడి ఉండు. వాళ్ళు దేనికోసం ఇవన్నీ చేస్తున్నారంటే దేవుని చేత పంపబడిన వాళ్ళు అనేది మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఒకటి, దేవుని చేత రాజు, మరి రాజు కూడా దేవుని చేత నియమించబడిన వాడే కనుక మరి వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి లోబడాలంటున్నాడు. బీ సబ్జెక్ట్ ఫర్ ద లార్డ్ సే టు ఎవ్రీ హ్యూమన్ ఇన్స్టిట్యూషన్, whether it be to the emperor or as a supreme, or to governors as sent by him to punish those who do evil and to praise those who do good. కాబట్టి ఇవన్నీ కూడా దేవుడు అనుమతిస్తూ ఉన్నాడు. కాబట్టి మీరు ఇట్లు యుక్త ప్రవర్తన గలవారే అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మోయించుట దేవుని యొక్క చిత్తము. స్వతంత్రులై ఉండియు దుష్టత్వము కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రాన్ని వినియోగించబడక దేవుని దాసులమని లోబడి ఉండు. అందరినీ సన్మానించుడి, అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించి దేవునికి భయపడి రాజుని సన్మానించాలి. రాజుని సన్మానించు. ఇవన్నీ మనం తెలుసుకున్నాం కదా, ఇవన్నీ చేయాలా. ఇది దేవునికి ఇష్టమైన కార్యం. ఈరోజు దేవుడు మనకు తెలియజేస్తున్నాడు, దేవునివి దేవునికి, కైసరివి కైసరివి. అంటే మీరు అధికారాల కింద ఉంటున్నారు కనుక వాటిని కూడా మీరు ఫుల్ఫిల్ చేయండి. మరి ప్రాముఖ్యంగా ఈరోజు నేను మీకు తెలియజేసేది, ఎప్పుడైతే మీరు దేవునివి దేవునికి ఇవ్వడానికి, మొట్టమొదటిగా దేవునివి దేవునికి ఇవ్వడం మనం తెలుసుకోవాలి. నేను దేవుని విడని అంటున్నాను. దేవునికి ఇవ్వాల్సిన టైమింగ్స్ నేను ఇవ్వను, దేవునికి ఇవ్వాల్సిన పని నేను చేయను, నా పనే నేను చేసుకుంటా ఉంటాను. అప్పుడు దేవుని యొక్క మరి బిడ్డను నేను అనిపించుకుంటానా అంటే మనమే ఆలోచించాలి. చూడండి, దేవునివి దేవునికి ఇవ్వాలంటే దేవుని యొక్క వాక్యం ఏమి చెప్తుందో ఒకసారి మనం చదువుదాం. దేవునివి దేవునికి ఇవ్వాలి, ఇది చాలా ప్రాముఖ్యం అండి. బైబిల్లోనే చెప్తాను నేను. లేవికాండంలో ఒకసారి చూస్తాము, 27వ అధ్యాయంకి వెళ్దాం. లేవికాండం 27:30, 27:30. ఒక్కరు చదవండి, పోటీ పడు. ఎవరు చదవండి, చదువు. భూధాన్యములలోనేమి వృక్షఫలములలోనేమి భూఫలములన్నిటిలో 10వ భాగము యెహోవా వశము. అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. స్పష్టంగా చదవాలి ఆయన. భూదానములలోని నువ్వు ఎప్పుడు చదువుతుంటావో మిగతా వాళ్ళు చూడరు, అప్పటికి తీయరు. నువ్వు బాగా ఫస్ట్ తీస్తావు కనుక క్లియర్గా చదివేది అర్థవంతంగా చదవాలి. ఇప్పుడు చదువు. భూధాన్యములలోనేమి వృక్ష ఫలములలోనేమి భూఫలములన్నిటిలోనే 10వ భాగము యెహోవా వశము. అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. ఎందుకు అలాగే తగ్గించుకుంటూ వెళ్ళిపోతున్న వాయిస్ని? అక్కడ సైలెంట్ చేయాలనుకుంటున్నాం కదా. యెహోవా ప్రతిష్ఠితం అనేది సైలెంట్గా దాన్ని ఐసోలేట్ చేయాలి నీ ఉద్దేశం. అంటే వీళ్ళు కూడా వినకూడదు కదా, అది తప్పది. ఇంకా గట్టిగా చెప్పాలి. అక్కడికి వచ్చినప్పుడు వాయిస్ బాగా ఇంకా పెంచాలి.
అంటే స్ట్రెస్ ఎక్కడ పెట్టాలో, ఎక్కడ స్ట్రెస్ తీసేయాలో తెలుసుకోవాలి వాక్యంలో. ఇప్పుడు చదువు. భూధాన్యములలోనేమి వృక్ష ఫలములలోనేమి భూఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము. యెహోవాకు దశమ భాగము ఎవరి సొమ్ము అండి? మరి దశమ భాగం యెహోవా సొమ్ము అని మనం తెలియకపోతే మనం ఇంకా దాన్ని చేస్తూనే ఉంటాం. యెహోవా సొమ్ము దేవునివి, దేవునికి ఇవ్వమంటే ఏమని? దేవుని సొమ్ము దేవునికి ఇవ్వమని అర్థమేనా? యెహోవా సొమ్ము దేవునివి దేవునికి ఇవ్వమంటే అర్థం ఏంటి చెప్పండి? దేవునివి దేవునికి ఇచ్చి తీరాలండి. ఇంకా ఒకడు తాను చెల్లింపవలసిన దశమ భాగములలో దేనినైనాను విడిపింపగోరిన యెడల, అంటే విడిపింపగోరిన ఏడాలంటే అంటే ఆల్రెడీ నొక్కి పక్కన పెట్టేసాడు, దాన్ని ఇప్పుడు విడిపించాలా అంటే ఇద్దామని మన మనసు వచ్చింది. ఎప్పుడు లేటర్ డేట్లో ఎప్పుడో ఈ వాక్యాలు చెప్తుంటేనో చర్చికి పోయినప్పుడు ఎప్పుడో అనిపించింది. అప్పుడు చేయాలంటే ఏం చేయాలా? మళ్ళా చేసుకొని క్యాలిక్యులేట్ చేసుకొని దానిలో ఐదవ వంతును మళ్ళా 5వ వంతు దానితో కలపాలి. అంటే ఇది పనిష్మెంట్ అవుతుంది కదా నీకు. ఉన్నదే ఇవ్వలేదు, మళ్ళీ దాన్ని తీసుకొని వెళ్ళి వేరే దగ్గర పెట్టామనుకో, అది తెలుసుకునేది ఎప్పుడు? ఇవన్నీ తెలుసుకునేటప్పటికి ఇంకా నీకు ఉరి బిగించుకుంటాను. అంటే నీకు ఇంకా టైట్నెస్ వచ్చేస్తూ ఉంటుంది, పరిస్థితులన్నీ కూడా అనుకూలించు. ఈ పరిస్థితుల్లో దశమ భాగమే ఇవ్వలేదంటే ఇంకా 5వ భాగం అంటున్నాడు. ఇప్పుడు ఇంకా కష్టం. ఇప్పుడు నువ్వు దశమ భాగాన్ని కన్నెత్తి 90% నిన్ను వాడుకోమంటుంటే ఎంతసేపు దశమ భాగం మీద పెట్టుకున్నావు. ఇప్పుడు ఇంకొక 5% యాడ్ చేయమంటున్నావు. ఇది అవుతుందా నీకు? ఇంకా అవ్వాలి. నీకు నువ్వే కట్టేసుకుంటున్నట్టు. జాగ్రత్త. కనుక దశమ భాగాన్ని దాన్ని విడిపించుకోరిన ఎడల దానిలో 5% కలిపి దాన్ని ఏం చేయాలా? దానితో కలపవలెను. హల్లెలూయా. ఇంకా దాని కింద కూడా ఉంది. గోవులలోని కానీ గొర్రె మేకలలో కానీ కోళ్ళ క్రింద నడుచుచున్నట్లో దశమ భాగము ప్రతిష్ఠిత మగును. అది మంచిదో చెడ్డదో పరిశోధించకూడదు, దాన్ని మార్చకూడదు. మార్చిన యెడల అదియు దానికి మారుగా ఇచ్చినది ప్రతిష్ఠితమగును. అట్టి దాన్ని విడిపించు. ఇది ఇశ్రాయేలుకి దేవుడు తెలియజేసింది. మనం ఏం నేర్చుకుంటున్నాం దీనిలో నుంచి? ఇది నాకు అక్కర్లేదులేండి, అసలు నేనేమి ఇవ్వను, అసలు నేను ఇవ్వాల్సిన పని కూడా నాకు లేదు. బట్ స్టిల్ యూ సే దట్ ఐఎమ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. నేను దేవుని బిడ్డని. దేవుని యొక్క మాటలు వినడం నేర్చుకోవాలి. దేవుడు చెప్పింది చెప్పినట్టుగా. ఒకవేళ నీకు అక్కడ తీసుకుని వెళ్ళి ఇస్తే అది ఏమవుతుందో నాకు తెలియదు అనే అకౌంట్ఫుల్గా డౌట్లు ఉంటాయి కొంతమందికి. నా దగ్గర ఉంటే నేను బాగా వాడతాను దాన్ని, వాడు పర్వాలేదు. కానీ దానిలో చేయబెడితే మాత్రం అది నిన్ను కరిచేస్తుంది. శాపగ్రస్తమైనది. యెహోషువ యుద్ధానికి పోతే చిన్నది హాయి, చాలా లిటిల్ కెపాసిటీ ఉంటుంది. వాళ్ళు అసలు ఇది మనకు అంత పెద్ద పట్టణమే కాదు, ఒక స్మాల్ క్వాంటిటీ వెళ్తే చాలు అనుకొని వెళ్ళి చూస్తే అక్కడ పోయిన వాళ్ళు అందరినీ చంపేశారు ఆ రోజు. యెహోషువ ఏడుస్తున్నాడు, ఎందుకు ప్రభా ఇదంతా అయింది అంటున్నాడు. తిరిగి వచ్చి చూస్తే నువ్వెందుకు అలాగా ఏడుస్తున్నావు అంటే, ప్రభా నువ్వే కదా కనానికి తీసుకెళ్తానన్నావు, ఐగుప్తులో నుంచి తీసుకొచ్చావు, ఎరుకోని జయించిపజేసావు, ఇప్పుడేమిటి చిన్న పట్టణమైన హాయిలో అంతా ఓడిపోయామంటే శాపగ్రస్తమైంది మీలో ఉన్నది. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం తర్వాత చదువుకోండి, నేను టైం లేదు. శాపగ్రస్తమైనది మీలో నుంచి తొలగించు వరకు యెహోవా మీ మధ్యన కార్యము చేయడు. ఐ విల్ నాట్ డూ ఎనీథింగ్ అన్లెస్ యూ రిమూవ్ ద కర్సడ్ థింగ్స్. సో ఎంతమంది దగ్గర ఉంది ఇది? ఆశీర్వాదం అనుకుంటాం, డబ్బులు పక్కనే ఉందిలే అనుకుంటాం, బట్ దేనిలో పెడుతున్నావు నువ్వు చేయి తీసుకుని? ఇస్ ఇట్ రైట్? ఎందుకు పెడుతున్నావు మరి? తెలుసా అని చెప్తారు. చేస్తున్నావు అంటే చేస్తున్నావు అంటే, ఎందుకు చేస్తున్నావు అంటే
ఏమో. సో ఎవ్రీథింగ్ ఈజ్ అగైనెస్ట్ గాడ్స్. దేవునికి ఇవ్వవలసిన. ఇంకా నేను టైమింగ్స్కి వెళ్ళలేదు, టైమింగ్ కూడా క్యాలిక్యులేట్ చేసి. ఒక అతను ఇంతకుముందు వచ్చేవాడు, అన్న నేను క్యాలిక్యులేట్ చేసుకుంటే దేవుని సమయాలు చాలా ఎక్కువైపోతున్నాయి, నేను ఏం చేయాలా? రోజులో 2.5 గంటలు అంటే వారంలో ఎన్ని అవుతున్నాయి అవన్నీ కూడుకొని సండే అంతా గడిపినా కూడా అవడం లేదు. అక్కడ కూడా నేను ఫెయిల్ అవుతున్నా, రోజులో ఇవ్వలేకపోతున్నా. ఏం చేయాలంటే నీకు నువ్వే చుట్టుకుంటున్నావు. కాబట్టి దేవునికి ఇవ్వడానికి నువ్వు సిన్సియర్గా ఉండాలి. కనుక దేవుని పిల్లారా, ఇక్కడ చాలా క్లియర్గా లేవి గ్రంథంలో తెలియజేస్తున్నాడు ఈ మాటలు. ప్రావర్బ్స్ సామెతల గ్రంథం 3:9 ఒకసారి చూడండి. ఇంకొక మాట చూసి ముందుకు వెళ్ళిపోతాం. సామెతలు 3:9 ఏం రాసింది? మీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును మీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను కనపరచు. ఇక్కడికి వచ్చేటప్పటికి రాబడి అంతటిలో నాకు మేక పిల్లలు లేవు, గొర్రె పిల్లలు లేవు కానీ అని చెప్పేసి పొరపాటున అది నాకు వర్తించదు అనుకునే వాళ్ళకి ఇక్కడ వచ్చేటప్పటికి ప్రాబ్లమ్స్లో క్లియర్గా రాబడి వస్తుందా లేదా, అసలు నీకు శాలరీ ఉందా లేదా, అసలు నువ్వు ఏదైనా జీవిస్తున్నావా లేదా, నాకు ఏమి రాదండి అంటే దేవుడు దాని గురించి ఏం పట్టించుకోడు. బట్ రాబడి నువ్వే క్యాలిక్యులేట్ చేసుకో. చాలామంది దీని మీద ఒక ప్రసంగం పెట్టుకొని రెండో ప్రసంగానికి ఇంకో మెసేజ్కి వెళ్తుంటారు. మనం ఎప్పుడు దాని మీద వెళ్ళాం. ఎందుకంటే ఆత్మీయంగా ఎదుగుతున్న వాళ్ళకి ఇవి ఆటోమేటిక్గా తెలియాలి. వీటి మీదనే మనం ప్రసంగాలు ఇచ్చుకుంటూ ఉంటే ఆత్మీయంగా నలిగిపోతారనే ఉద్దేశంతో ఎక్కువ మనం టైం స్పెండ్ చేయం. బట్ స్టిల్ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ అవర్ బ్లెస్సింగ్స్. లేకపోతే మన యొక్క ఆశీర్వాదాలకి మంచిది కాదు. ఆశీర్వాదకరంగానూ ఉండాలి కదా. యెహోవా ఆశీర్వదిస్తే అది ఆశీర్వాదకరం. నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటాడు. నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి. నువ్వు వెళ్ళే వాళ్ళ దగ్గరికి ఆశీర్వాదకరంగా వెళ్ళాలి. శాపగ్రస్తం తీసుకొని వెళ్ళకూడదని. కనుక ఇక్కడ ఏమంటున్నాడు? ఇది దేని అంతట్లో ఏమంటున్నాడు? రాబడి అంటే ఏంటి? ఎవరు చెప్తారు రాబడి అంటే? మీకే నువ్వు ట్రాన్స్లేట్ చేయొద్దు. అసలు ఏంటి అది? వాట్ ఈస్ దాట్? ఏమేమిటి వస్తాయి దాని కింద? నువ్వు ఏది సంపాదిస్తుందో అంత వస్తుందండి దానిలో. కొన్నిసార్లు ఇది నేను ఓటీ అదేమంటారు ఓవర్ టైం దీనికి సంబంధించింది కాదు అనుకుంటాను కదా. రాబడి అంటే ఎవ్రీథింగ్. నువ్వు ఎక్స్ట్రా ట్యూషన్లో చెప్పినా రాబడి కిందనే వస్తుంది. ఏది చేసినా అది రాబడే. ఇది నాకు కాదండి, ఇది దేవుడి కాదు, ఓన్లీ నా యొక్క శాలరీలో దట్టు కూడా బేసిక్లో, లేకపోతే దానిలో అంతా కటింగ్ అయిపోయిన తర్వాత చివరిగా చేతిలో తీసుకొచ్చే దానిలో నువ్వు ఏదైనా పెట్టుకో. ఇది నీకు నీ దేవునికి సంబంధించింది. నథింగ్ టు డూ విత్ ఎనీబడి, ఎనీ పాస్టర్, ఎనీ సర్వెంట్ అనుకో. వాళ్ళకి సంబంధించింది కాదు ఇది. నీకు నీ దేవునికి. హౌ యు ఆర్ డీలింగ్ గాడ్స్ మనీ, గాడ్స్ ప్రొవిజన్, గాడ్స్ గివెన్ టాలెంట్, గాడ్స్ గివెన్ వాటెవర్, పిల్లలు, నీకు ఇచ్చిన కుటుంబం, హౌ యూ డీల్. నువ్వు అట్లా నీతిగా లేదనుకోండి, దేవుని దగ్గరకు వచ్చి చేయగట్టుకొని నువ్వు అంటూనే దేవుడు నీ లోపల నుంచి మాట్లాడుతుంటాడు. ఎందుకు దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తాం? ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకోమంటున్నాడు దేవుడు. నువ్వు ప్రార్థన అడక్క ముందే నీ లోపల కార్యం చేసే దేవుడు ఉన్నాడు కదా. నీ మూలికలు వింటాడు, నీ అవసరతలు తెలిసిన దేవుడు. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే నీ షార్ట్ కమింగ్స్ ఏదైనా ఉంటే అవి చెప్పాను ముందు. ప్రభువా, ఇది నేను ఇలాగ ప్రవర్తించాను, ఐఎమ్ సారీ, నేను ఇది చేయలేదు, ఐఎమ్ సారీ. సో ఈ సారీల గుణాలన్నీ వెళ్ళాలి ముందు. కానీ మనం ప్రార్థనకు వచ్చినప్పుడు ఏం చేస్తాం? ప్రభువా, నాకు ప్రమోషన్ కావాలి ప్రభువా, ఫస్ట్ థింగ్ డైరెక్ట్గా పిల్లలకి ఇదిగో ఇది కావాలి ప్రభు, అది కావాలి. అసలు నువ్వు చేయాల్సినటివి నీ చుట్టూ బిగించుకొని నీవంతా కూడా శాపగ్రస్తంలోకి వెళ్ళిపోతున్నావు.
శాపగ్రస్తం దేవునికి ఇష్టమో కాదు, అక్కడ ఉండడం కూడా దేవునికి చిత్తం కాదు. కనుక నీ రాబడి అంతటిలో దేవునికి మొత్తం ఏమన్నాడండి? ప్రథమ ఫలం అంటే ఏంటి? ఇందులో కూడా చాలా ఇంపార్టెంట్. వాట్ ఈస్ ప్రథమ ఫలం? మళ్ళీ ట్రాన్స్లేషన్ చెప్పొద్దు నాకు. ఇంగ్లీషు తెలుగు రెండు ట్రాన్స్లేషన్ చెప్తాను. ప్రథమ ఫలం అంటే ఏంటి? వస్తువుని ఒకసారి నువ్వు తీసుకొని వచ్చిన తర్వాత దాన్ని 10 భాగాలుగా చేసావు అనుకోండి, ప్రథమ ఫలం. లేకపోతే ఫస్ట్ పార్ట్ అంటే ఫస్ట్ వచ్చింది. నీకు వచ్చిన దానిలో ఫస్ట్ది దేవునికి ఇవ్వాలి. ఫస్ట్ ఫ్రూట్ అంటుంది. ఇంతకుముందు మనకు వచ్చేవాడు ఒక బిలీవర్, ఏదన్నా పండు పండితే దాని ఫస్ట్ ఫ్రూట్ పట్టుకొని దేవుని సన్నిధిలోకి రావాలి. ఒక ఫ్రూట్ ఒక్కటే కాదు, ఎనీథింగ్ ఫస్ట్ ఫ్రూట్. లేకపోతే మొదటి భాగం. నువ్వు 10 భాగాలు చేస్తే దానిలో మొదటి భాగాన్ని దేవునికి ఇవ్వడం తెలుసుకోవాలి. లాస్ట్లో మిగిలిన తర్వాత చూద్దాంలే అనుకోవడం కాదు, అది కూడా దశమ భాగమే. ఒక భాగాన్ని 10 భాగాలు చేస్తే దానిలో 1/10 ఈజ్ దశమ భాగం కదా. లాస్ట్లో మిగిలిపోయింది కూడా 90 భాగాలు, 90% అంతా ఖర్చు అయిన తర్వాత 10% లాస్ట్లో ఉంటుంది. అది లాస్ట్లో చూసుకున్న తర్వాత ఇద్దాంలే, ముందు చూసుకుందాము అసలు ఉంటుందో లేదో ఆ దశమ అని చూసుకొని లాస్ట్లో ఇచ్చేది కూడా అది దేవునికి ఇష్టం కాదు. కాబట్టి దేవుడు హేబేలు కయ్యేను విషయంలో కయ్యేనుని అంగీకరించలేదు. ఎందుకో తెలుసా? వెరీ సింపుల్ రీజన్. 2 కుమారులు ఉన్నారు, వాళ్ళే ప్రథమ సంతానం, వాళ్ళకి లేనిదేముంది. కానీ హేబేలు తన మందలో ఉండే దానిలో శ్రేష్టమైనది తీసుకొచ్చి ఇచ్చాడు. కయ్యను ఏం చేశాడు? తనకున్న దానిలో కొంత తీసుకొచ్చాడు. చిన్న మాటలే అక్కడ, పెద్దగా డిఫరెంట్ మనకు అంత అర్థం కాకుండా పోయేది ఏం లేదు. అందులో ఉన్నదానిలో కొంత తెచ్చాడు. హేబేలు ఏం చేశాడు? శ్రేష్టమైనది తీసుకొచ్చాడు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. కనుక నువ్వు శ్రేష్టమైనదిగా ఉండాలి. నా కుమారుడు, నా కుమార్తె అని దేవుడు గొప్ప పేరు పెడుతున్నాను నేను. హల్లెలూయా. మనకి ఏ పేర్లు పనికిరావు, కానీ దేవుని కుమారుడు చాలా శ్రేష్టమైనది. దాన్ని తీసుకొచ్చి దేవుడు పెడుతున్నాడు. నువ్వు ఎలా ఉండాలి? దేవుని కుమారుడు వలె ఉండాలి. కాబట్టి దేవునివి దేవునికి ఇవ్వడానికి. రెండోది దేవుని యొక్క సమయాలు. ఈ కేవలం ఫిజికల్ థింగ్సే కాదు, నీ సమయం అది కూడా దేవునికి చాలా శ్రేష్టం. నీ బ్రతుకు దినాల్లో చాలామంది అంటే ఈ లోకంలో అనుకుంటారు కదా, అంతా ముసలితనం వచ్చేసిన తర్వాత కదలలేనప్పుడు వేరే వాళ్ళు చేపట్టుకొని తీసుకుపోయేటప్పుడు నేను పూర్తిగా డెడికేట్ చేసుకుంటాను. ఏం డెడికేట్ చేస్తావు? నువ్వు ఏం డెడికేట్ చేసుకోలేవు. వాళ్ళు చేయబట్టుకొని లేకపోతే ఆడ కూర్చోమంటే కూర్చోవాలి. అప్పుడు స్తుతిస్తావేమో, ఒకసారి చేస్తారు కూడా. కానీ నీ ఎక్స్టైజ్లో నువ్వు మంచిగా డెసిషన్ తీసుకోవాలన్నప్పుడు, మంచిగా చూడగలిగినప్పుడు, మంచిగా మూమెంట్స్ ఉన్నప్పుడు, క్యాన్ యూ గివ్ యువర్ టైం టు గాడ్? హల్లెలూయా. ఇస్తారా అండి? ఇవ్వండి. నేను అదే అడుగుతున్నా. శ్రేష్టమైనది దేవునికి ఇవ్వండి. శ్రేష్టమైన సమయాన్ని దేవునికి ఇవ్వండి. పనికి మాలిది వద్దండి. వృద్ధాప్యంలో వద్దు. వృద్ధాప్యం ఇవ్వకూడదని అనడం లేదు నేను, కానీ నువ్వు మూమెంట్ ఇవ్వగలిగినప్పుడే, చేయగలిగినప్పుడే, అన్నీ యాక్టివ్గా ఉన్నప్పుడే దేవునికి సమర్పించుకో. అది దేవుని యొక్క ప్రీతికరమైన సేవ కింద వస్తుంది. మలాకి గ్రంథం 3:8. ఏమైపోయింది? 3:8. మానవుడు దేవుని యొద్ద దొంగిలినా అయితే మీరు నా యొద్ద దొంగిలితే. దేవుడు చెప్తున్నారు, చెప్పండి, చదవండి తర్వాత. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టాపనలు ఇయ్యక దొంగిలింది. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలి చాలేమ్మా, అందరు చదువుకుంటారు, మీరు కూడా చదువుకోండి. ఈ కొన్ని కష్టమైన పదాలు రావు. యెహోవా ఆశీర్వాదం, ఐశ్వర్యం అవి చాలా ఈజీగా వస్తాయి.
ఇలాంటివి చదవాలంటే ఎప్పుడు మనం చేసే పనులని వీటి గురించి మనకు కష్టపడాలి. క్లారిటీ రాదు దానిలో. దేవునితో వాగ్దానమే చేస్తాం, మాట్లాడుతుంటాం వాగ్దానం. మేము ఎప్పుడు దొంగతనం చేసామండి? ఎప్పుడు చర్చిలోకి వచ్చి ఏమన్నా తీసిపోయినామా? చర్చిలోకి వచ్చి అంటే దొంగతనము అంటే చర్చిలోకి వచ్చి ఏదో పట్టకపోతేనే దొంగతనం అని మనం అనుకుంటున్నాం. దేవుడు ఏమంటున్నాడు? యెహోవా దశమ భాగం యెహోవాది అని అన్నప్పుడు దానిలో నుంచి తీసి పక్కన పెట్టుకొని వాడుకుంటే అది కూడా దొంగతనమే అవుతుంది. మీరందరూ నా దగ్గర చేస్తూనే ఉన్నారు. నా మందిరంలో ప్రతిష్ఠిత అర్పణలు ఇయ్యకయే. సో ఇవ్వకుండా ఉండడం అనేది దేని కింద తీస్తున్నాడు? ఇక్కడ దొంగతనం తీస్తున్నాడు అండి. మీరు ఇంకా ఏం తీసుకోలేదు, కానీ ఇవ్వకుండా ఉండేది కూడా. కాబట్టి ఇవన్నీ మీరు మళ్ళా చెప్పక్కర్లేదు. ఈ మెసేజ్ మీకు ఎప్పుడైనా కావాలంటూ వినండి మళ్ళా. అప్పుడు మనం ఏమేమి చేస్తున్నాం అనేది మనకు తెలుస్తుంది. ఆమేన్, హల్లెలూయా. దేవునికి ఎంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇవ్వాలనుకుంటున్నాం? బికాస్ వీ బిలాంగ్ టు హిమ్. మనం దేవుని బిడ్డలుగా ఉంటున్నాం కనుక దేవునివి దేవునికి ఇవ్వాలి, మనుషులకి ఇవ్వాలి. మనుషులకు చేయాల్సిన మంచి పనులు మనుషులకు ఇవ్వాలి. దేవునివి ఎప్పుడు కూడా మనము దొంగిలించే పద్ధతులు మనము చేయకూడదు. మరి దేవుడు సజీవుడై నా దేవుడు కాబట్టి ఆయన అంటున్నాడు, మీరెందుకు నా దగ్గర ఇలాగా వేషధారణలు చేస్తున్నారు? వాళ్ళ మనసుల్లో ఆయన చిక్కుపట్టాలని చూస్తున్నారు. వాళ్ళ ఉద్దేశం ఏం తెలుసుకుంటామని కాదు. హీ హాజ్ రివీల్డ్ ఇట్. గివ్ వాట్ ఎవర్ బిలాంగ్స్ టు కైసర్ది కైసర్కి ఇవ్వండి, వాట్ ఎవర్ బిలాంగ్స్ టు గాడ్ యూ గివ్ ఇట్ టు గాడ్ అని చెప్పారు. చాలా మంచి సమాధానం. వాళ్ళు అప్పుడే దేవుని దగ్గరికి వచ్చారు, కానీ రాలేదు వాళ్ళు. చూడండి, బాగా వింటున్నారు, బాగా తెలుసుకుంటున్నారు, కానీ ఇంప్లిమెంట్ చేయడం లేదు. సో వేషధారణ బాగా తెలిసి దేవుని ఒప్పుకోలేదంటే నువ్వు లోపల ఒకటి బయట ఒకటి తీసుకుంటున్నావు. ఇలాగా రెండవ భాగానికి వస్తే నేను దాన్ని క్లుప్తంగా చెప్పేస్తాను. ఇక్కడ సదుకయ్యలు వీళ్ళు ఒక భాగం ఇశ్రాయేలీలో. వీళ్ళకి పునరుద్ధానం లేదు అని చెప్పేసి నమ్ముతారు. దెర్ ఇస్ నో రిజరెక్షన్. అలాంటి వాళ్ళు వెళ్ళి యేసే దగ్గరకు వచ్చి ప్రశ్నలు వేస్తున్నారు. ఏమని? ఒక స్త్రీకి ఒక పురుషుడు ఉన్నాడు, ఆమె సంతానం లేకుండా చనిపోతే ఇజ్రాయేల్ పద్ధతులు ఏంటంటే ఆ ఇంటి పేరు నిలబెట్టాలని వాళ్ళ ఇంట్లోనే ఇంకా నెక్స్ట్ తమ్ముడు ఉన్నప్పుడు వాళ్ళు మ్యారేజ్ చేస్తారు. ఆ విధంగా జరిగినప్పుడు ఆమెకి 7 మంది అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళందరితో ఒకరి తర్వాత ఒకరు అందరూ చనిపోతున్నారు, పిల్లలు కాలేదు. చివరికి ఆమె కూడా చనిపోయింది. ఇప్పుడు వాళ్ళు క్వశ్చన్ అడుగుతున్నారు, పునరుద్ధానమే లేదంటున్నారు, కానీ దేర్ క్వశ్చన్ ఈజ్ పునరుద్ధానం అయినప్పుడు ఆమె ఎవరికి భారీగా ఉంటుంది? సో దిస్ ఇస్ ఓన్లీ యేసు ప్రభువుని వాళ్ళు ఏదో ఒక ఇబ్బందిలో పెట్టాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, కానీ వాళ్ళకి నిజంగా మారు మనసు పొందాలని లేదు. చివరికి యేసు ప్రభు అన్నాడు, పునరుత్థానం ఎవరికి జరుగుతుంది? దేవుని యొక్క బిడలు మరి దేవుని యొక్క సృష్టిలో ఎలాగా సృష్టించబడ్డారు? ఆయన యొక్క స్వరూపంలో సృజించబడ్డారు. అంటే 1వ అధ్యాయము ఆదికాండం 27లో 28లో మనం చూస్తే దేవుని నరుని ఎలా సృష్టించాడు? తన స్వరూపమందు స్త్రీనిగాను పురుషునిగాను సృజించాడు. తన స్వరూపమందు అంటే ఆత్మస్వరూపంలో చేశాడు. కాబట్టి ఆ యొక్క నరునికి రూపం ఏర్పాటు చేసినప్పుడు మట్టి నుంచి ఒక ఆకారంగా చేశాడు, కానీ దానిలో దేవుడు ఆత్మను ఉంచాడు. కనుక ఈ యొక్క చనిపోయినప్పుడు ఆత్మ దానిలో నుంచి బయటకు వెళ్ళిపోతుంది. వాట్ వీఆర్ పుట్టింగ్ ఆన్ ద గ్రౌండ్, ఏం పెడుతున్నాం అక్కడ? మట్టిని పెడుతున్నాం, శరీరాన్ని పెడుతున్నాం. శరీరానికి దేవుడు కాదండి, అది మట్టికి దేవుడు కాదు. సజీవులకే అంటే ఆత్మ నివసించే వాళ్ళకే దేవుడు.
కాబట్టి ఆయన సజీవులకే దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. వాళ్ళు చనిపోయినా కూడా ఆత్మలో ఇంకా జీవిస్తూనే ఉన్నారు యేసుక్రీస్తున్నారు. కనుక ఆ ఆత్మతో రేపు కూడా పునరుత్థానం అప్పుడు ఇది మహిమ శరీరంలాగా మారుతుంది. తర్వాత ఆత్మతో కలిసినప్పుడే అవి రెండు క్లబ్ అవుతాయి. అంతేగాని మట్టితో ఆ మట్టిని ఏదో చేయాలని దానిలో ఏమీ లేదు. కానీ ఆత్మ కలిగిన వాళ్ళు మాత్రమే దేవుణ్ణి స్తుతిస్తారు. కనుకనే దేవుడు ఒక్కటే అంటున్నాడు అక్కడ, నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడు. ఎక్సోడస్ 3వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు. నిర్గమకాండం 3:6లో ఒక మాట ఉంటుంది, ఆయన నేను నీ తండ్రి దేవుడును, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడును అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు దేవుడు ఏ దేవుడు? దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. సజీవులకే, ఆత్మ సంబంధమైన వాళ్ళకే, శరీర సంబంధమైన వాళ్ళకి కాదండి. శరీరం అనేది అది వదిలిపి పెట్టుబడుతుంది. ఎప్పుడైతే బాడీ ఆ యొక్క భూమిలో పెడతారో దానిలో ఏమాత్రం జీవం ఉండదు. వన్స్ సోల్ డిపార్ట్స్. కనుకనే మనము అది అంటాం, అక్కడ గౌరవం ఏముండదు ఆ శరీరాన్ని భూమిలో పెట్టినప్పుడు. కాబట్టి ఆత్మతో మనం జీవించినప్పుడు దేవుణ్ణి, సజీవుడైన దేవుణ్ణి మనం సజీవులుగానే ఆరాధించాలి. అందుకనే మనం ఈ యొక్క మందిరంలోకి వచ్చినప్పుడు సజీవులే కదా నిన్ను ఆరాధిస్తారని ఆరాధిస్తున్నాం. కనుక ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధిస్తూ ముందుకి సాగిపోయే వాళ్ళగా ఉండాలి. కనుక దేవునికి ఇవ్వాలి. ఎందుకంటే ఆయన సజీవులకు దేవుడు. మనమందరూ కూడా ఆత్మలో రక్షించబడ్డాం కనుక మనం స్తుతిస్తున్నాం. దేవునికి ఇవ్వాల్సినటువంటి అన్నీ కూడా దేవునికి ఇచ్చి మనము ఆయన యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడానికి సిద్ధంగా ఉంటాం. ఎప్పుడు మనం పొందుకుంటామంటే మనము పూర్తిగా ఆయనకి సబ్మిట్ చేసుకోవాలి, మనం ఆయనకు పూర్తిగా లోపడాలి. అలాగే మరి ఈ లోకంలో దేవుడు మనకి ఇచ్చిన ప్రతి పనిలో కూడా నమ్మకంగా ఉండాలి, పైవారిని గౌరవించాలి, అధికారాన్ని గౌరవించాలి. నీకైనా పైన ఒక అధికారం కింద ఒక పాస్టరేట్ కింద మీరు ఉన్నారంటే దాన్ని కూడా గౌరవించాలి. సో ఇలాంటివన్నీ నేను చేయనండి, దేవుని మాత్రమే చేస్తానంటే అది అపవాది కార్యం, అది వేషధారణ. దేవుడు డైరెక్ట్గా వచ్చినా కూడా మరి అంటే ఫిజికల్గా దేవుడు వస్తేనే నేను చేస్తాననే మనుషులు ఉంటారు. అలాంటివి కాదు. దేవుడు ఇచ్చిన అధికారానికి మీరు లోబడాలని తెలియజేస్తూ రెండర్ అంటు గాడ్ వాట్ ఈస్ గాడ్స్, అంటే దేవుని ఏమైందో ఆయన్ని మీరు పూర్తిగా తెలుసుకొని దేవునికి సమర్పించుకోవాలి. కాబట్టి ఈ వాక్యాల ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. కొన్ని నిమిషాలు ప్రార్థన చేసుకొని సమర్పణ చేసుకున్నాం. హల్లెలూయా. ప్రభువానికి వందనాలు, స్తోత్రం.